అత్యుత్తమ సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్ట్. ఒకప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండేది. వానపాముల సంచారం అధికంగా కనిపించేది. దీంతో నేల సారవంతమయ్యేది. రసాయన ఎరువుల మితిమీరిన వాడకం వల్ల మట్టికి ఆ ప్రయోజనాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు అందిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు. నేరుగా పశువుల ఎరువు వాడితే దీనిలోని పోషకాలు మొక్కలకు అందడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుంది. అదే వర్మీ కంపోస్ట్ ద్వారా అయితే నేరుగా అందించవచ్చు. దీని తయారు ఏ విధంగా చేసుకోవాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం. సేంద్రియ ఎరువులన్నింటిలో వర్మీ కంపోస్ట్లో పోషక విలువలు అధికం. అంతేకాదు, మొక్కలకు కావలసిన ఎంజైములు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైట్లను అధికంగా కలిగి ఉండటం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. రైతుకు పురుగుమందుల అవసరాన్ని తగ్గిస్తుంది. దీన్ని నేలకు అందించడం వల్ల నేలలో సూక్ష్మజీవుల వృద్ధి వేగంగా పెరుగుతాయి. ఫలితంగా భూసారం పెరుగుతుంది. అందుకే వర్మీ కంపోస్ట్ను జీవనాగలి అంటారు. వానపాములను రైతు మిత్రులుగా వ్యవహరిస్తారు. 1 టన్ను వర్మీ కంపోస్టులోని పోషక విలువలను గమనిస్తే 15 నుండి 30 కిలోల నత్రజని, 10 నుంచి 20 కిలోల భాస్వరం, 11 నుండి 18 కిలోల పొటాషియం లభిస్తుంది. సూక్ష్మ పోషకాలను కూడా తగిన మోతాదులో మొక్కలకు అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాడి పశువులు ఉన్న రైతులు చిన్న షెడ్ను నిర్మించుకుని పంట వ్యర్థాలను ఉపయోగించి స్వయంగా వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో గిరాకీ పెరుగుతుండటంతో యువత వర్మీ కంపోస్టు తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్ట్ 7 నుంచి 8 రూపాయల ధర పలుకుతోంది. చక్కటి ప్యాకింగ్తో పట్టణాల్లో కిలో 20 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు సొంతంగా తయారు చేసుకునేందుకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం చింతపల్లిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పలు పద్ధతుల్లో వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పండే కాఫీ గింజల నుంచి వృధాగా పడేసే పొట్టును ఉపయోగించి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. రైతులకు ఈ విధానం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్ఆర్ఎస్ చింతపల్లిలో మా యూనివర్సిటీ వారు గత ఖరీఫ్ కాలం నుండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా నన్ను ఇక్కడ డిప్యూట్ చేశారు. వారంలో కొన్ని రోజులు ఇక్కడ నేను వర్క్ చేయడానికి వస్తున్నాను అనకాపల్లి నుంచి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ సాగు అంతా కూడా సేంద్రియంగా జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. రసాయనాలు చాలా తక్కువగా వాడతారు. ఇటువంటి ప్రాంతంలో ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడున్న సేంద్రియ సాగు విధానాలన్నింటినీ సర్టిఫై చేసి ఏజెన్సీ రైతులకి మంచి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో మా యూనివర్సిటీ వారు ఈ సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో భాగంగానే మేము ఒక పరీక్షా కేంద్రాన్ని, భూసారాన్ని, అదేవిధంగా వచ్చే ఉత్పత్తులని, సేంద్రియ ఉత్పత్తులని పరీక్ష చేయడానికి ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా మేము ఇక్కడ కొన్ని కోట్లతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మీరు ఇది చూసినట్లయితే దీన్ని కంపోస్ట్ యూనిట్ అండి. ఇది ఇక్కడ మనకి ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 2 లక్షల ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉన్నాయి. ఈ కాఫీ నుంచి వచ్చే పల్ప్, ప్రాసెసింగ్లో వచ్చే ఆ వేస్ట్, పల్ప్ వేస్ట్ అంతా కూడా వాళ్ళు బయట డంప్ చేస్తున్నారు వేస్ట్ లాగా. అదంతా ఎంతో పోషకాలు కలిగిన విలువైన సేంద్రియ పదార్థం అది. దాన్ని కనుక తిరిగి మనం కంపోస్టింగ్ చేసుకుని నేలకు అందించినట్లయితే చాలా వరకు ఈ రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా మనము సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. దాన్ని సుమారు 18 పోషకాలు ఈ కాఫీ వేస్ట్లో ఉంటాయి. దీన్ని వివిధ పద్ధతుల్లో మేము ఇక్కడ కంపోస్టింగ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకో శాస్త్రవేత్త జోగారావు గారు సాయిల్ సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కంపోస్టింగ్ అవన్నీ మేము చేస్తున్నాము. ఇదేంటంటే డిఫరెంట్ మెథడ్స్. ఇక్కడ చూసినట్లయితే దీన్ని వర్మీ కంపోస్ట్ తొట్టెలు అంటారు వీటిని. ఇవి చూసినట్లయితే నాడెప్ తొట్టెలు. అవి సాధారణ పద్ధతిలో కంపోస్ట్ చేసుకోవడానికి, అంటే రైతుకు ఒక 4-5 ఆప్షన్స్ ఇస్తే అతనికి ఏది వీలైతే ఆ ఆప్షన్లో అతను కంపోస్టింగ్ చేసుకొని మంచి సేంద్రియ ఎరువును రైతులకు అందించాలని ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. ఏ వ్యర్థ పదార్థాన్నైనా మనం వివిధ రకాల కంపోస్టింగ్ మెథడ్స్, పద్ధతుల ద్వారా ఎరువుగా మార్చుకోవచ్చండి. అందులో ఒక పద్ధతి నాడే పద్ధతి అంటారు. ఇది నారాయణన్ పండరి పాండే అనే ఒక మహారాష్ట్ర రైతు దీన్ని ముందుగా ప్రారంభించారు. ఇందులో ఏంటంటే ఈ కట్టడం చూసినట్లయితే కొద్ది పొడవు, వెడల్పు, ఒక 10 అడుగులు పొడవు, 6 అడుగుల వెడల్పు, 1.5 అడుగు లోతు గుంతలు తీసుకుంటాము. ఇవి కూడా ఈ గోడల చుట్టూ కూడా ఇటుక విడిచి ఇటుక గాలి చొరబడడానికి వీలుగా కట్టడం నిర్మించుకుంటాము. అంటే ఏరోబిక్ మెథడ్లో కంపోస్టింగ్ జరగడానికి వీలుగా ఈ కట్టడి ఉంటుంది.
ఇందులో మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే దీని యొక్క ఈ కంపోస్టింగ్ మెథడ్ యొక్క ఉద్దేశము ఎక్కువ మొత్తంలో ఒకేసారి మనం మెన్యూ తీసుకోవాలంటే ఈ పద్ధతికి వెళ్తే రైతు లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వర్మీ కంపోస్ట్లో అయితే రైతు చిన్న చిన్న ముక్కలుగా చేసి కంపోస్టింగ్ వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పెద్ద పెద్ద అరటి బొందలు కానీ కొబ్బరాకులు ఏవైనా కానీ పెద్ద పెద్ద వ్యర్థాలను కూడా ఇందులో వేసుకొని కంపోస్టింగ్ చేసుకోవచ్చు. అయితే పొరలుగా ఒక పొర సేంద్రీయ వ్యర్థం వేసినట్లయితే ఇంకొక పొర మట్టి వేసుకోవాలండి అంతే మోతాదులో. తర్వాత దానిపైన పేడ నీళ్ళని చిక్కటి నీళ్ళని చిలకరించుకోవాలి. ఈ విధంగా ఈ 3 ఉపపొరలను కలిపి ఒక పొర అంటాము. పొరలుగా ఇదంతా వేసుకుంటూ పై వరకు వచ్చిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత పాక్షికంగా కుళ్ళిన తర్వాత, ఇప్పుడు ఒక 10 రోజులు అయింది మేము ఇది వేసి, పాక్షికంగా కుళ్ళిన తర్వాత ఇది లోపలికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత మట్టితోనూ మరియు పేడతో ప్లాస్టింగ్ పైన అలికేస్తాం. అలికిన తర్వాత దీన్ని ఇంకా డిస్టర్బ్ చేయమండి. సుమారు 3 నెలల్లో ఇది మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. వేసిన వ్యర్థాలను బట్టి కూడా ఎరువు తయారయ్యే కాలం ఉంటుంది. ఉదాహరణకు అపరాలు కానీ నూనె గింజలు, ఈ వేరుశనగ పొట్టు అలాంటివి వేస్తే త్వరగా అయిపోతుంది. అదే మనం ఈ చెరకు ఆకులు కానీ వరిగడ్డి కానీ అవి వేస్తే ఒక 3 నెలల వరకు టైం పడుతుంది, 3 నుంచి 4 నెలలు. ఈ కాఫీ వేస్ట్ అయితే 2.5 నుంచి 3 నెలల్లో మనకి సేంద్రియ ఎరువు తయారవుతుంది. షెడ్లను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలి. సూర్యరశ్మికి వ్యతిరేక దిశలో ఏర్పాటు చేసుకుంటే వెలుతురు నేరుగా బెడ్లపై పడదు. దీంతో వానపాములపై ఒత్తిడి ఉండదు.